మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటూ మన ముందుకు వస్తున్న అభినవ్ గోమట్టం గారు ఒకవైపు, అండ్ అఫ్ కోర్స్ మనందరం ప్రతి భారతీయుడు చూడదగ్గ చిత్రంగా మన ముందుకి ఆపరేషన్ వ్యాలంటైన్ని తీసుకొస్తున్న వరుణ్ తేజ్ గారు ఇంకోవైపు ఉన్నారు. కాబట్టి ఈ మధ్య క్రాస్ ప్రమోషన్స్ మనం చాలా చూస్తూ ఉన్నాము. సో మీ ఇద్దరు ఇంటర్వ్యూ ఎలాగూ పాసిబుల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఎలాగో ఇద్దరే ఉన్నారు కాబట్టి అభినవ్ గారు ఇంటర్వ్యూ అంటే ఈ మధ్య మా యాంకర్స్కి కూడా అవకాశం ఇవ్వట్లేదు. అభినవ్ గారు యాంకరింగ్ కూడా చేసేస్తూ ఉన్నారు. హీరో, కమీడియన్, యాక్టర్, యాంకర్ అన్నీ ఆయన అయిపోతున్నారు. సో ఇప్పుడు కూడా కాస్త ఆ బాధ్యతను తీసుకుని వరుణ్ తేజ్ గారిని మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడి నుంచి అడగాలి? ఎందుకంటే మీరు చాలా వెరైటీ క్వశ్చన్స్ అడిగారు. నాకు అక్కడి నుంచి అడగాలంటే అక్కడే కూర్చోదా? అక్కడే ఉండండి. ఏం లేదన్నా, ఇప్పుడు మన సీరియస్ క్వశ్చన్స్ అడుగుతా, ఫన్నీగా అడుగుతా. ఫన్నీయే బట్ ఇది ఆపరేషన్ వ్యాలంటైన్ మన సినిమా మార్చ్ 1 వస్తుంది కదా. ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్లో ఉన్న రుద్ర అండ్ లావణ్య గారు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో వాళ్ళ కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది? ఇది ఇంటర్వ్యూ పనిష్మెంటా? జస్ట్ అ ఫన్ క్వశ్చన్. జస్ట్ అంటే కొంచెం ఆ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో కూడా కొంచెం అలాగే ఉంటాను, కొంచెం స్టర్న్గా. బట్ అది కొన్ని సిచ్యువేషన్స్లోనే, ప్రతిసారి కాదు. అది రుద్ర అయినా, వరుణ్ అయినా, అభినవ్ అయినా, అలీ అయినా, ఎవరైనా కూడా మీ వైఫ్ వస్తే అందరం క్వైట్గా ఏం చెప్తే అది వింటాం కదా, అంతేగా అంటాం. అలాగే అన్న ఫ్యాన్స్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. మనం మొన్ననే మాట్లాడుకుంటా ఉండే. సో ఫ్యాన్స్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఎవరితో చేయాలని ఉంది ఇప్పుడు ఒక లవ్ స్టోరీ? నెక్స్ట్ నేను లవ్ స్టోరీ ఏ హీరోయిన్తో చేస్తానో తెలియదు, కానీ దాంట్లో అభినవ్ మాత్రం 100% ఉంటాడు. అంటే మీ ఇద్దరం చేసిన లాస్ట్ 2 ఫిల్మ్స్ గాంధీవి అర్జున్ అలా కూడా తను ఒక చిన్న ఇంపార్టెంట్ రోల్ చేశాడు. అండ్ ఈ సినిమాలో కూడా మంచి రోల్ చేశాడు అనమాట. కొంచెం ఇంపాక్ట్ ఉండే రోల్, అది ఎక్కువ లెంత్ లేకపోయినా ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్ రోల్. కానీ ఎక్కడో మా ఇద్దరి మధ్యన కామెడీ మేము బాగా చేయగలుగుతాం, ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాం అని మాకు అనిపిస్తుంది. సెట్లో వెనకాల బాగా అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ సినిమాలో కుదరలేదు. సో ఇందాక చెప్పినట్టు అది లవ్ స్టోరీ అయినా ఏదైనా నువ్వైతే 100% ఉంటావు. హీరోయిన్ గురించి నాకు తెలియదు. వైబ్లో మీ ఇద్దరి కామెడీ వర్కౌట్ అయితే సార్ F4 ఎవరు అడుగుతున్నారో చూడండి సార్. అంతేగా కదా సార్ మీ డైలాగ్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆడియన్స్. యా అన్న, ఇది ఇప్పుడు మనకి ఆపరేషన్ వ్యాలంటైన్లో మీరు యాజ్ అ క్యాప్టెన్ యూ సే దిస్ నో, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో చూద్దాము, ఏమవుతుంది, లెట్స్ గో అహెడ్ అని. రియల్ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా వచ్చిందా? మీరు అలా అన్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? లాస్ట్ 10 years నుంచి ప్రతి ఫ్రైడే అదే అంటాను, సినిమా రిలీజ్ అయ్యే ప్రతి ఫ్రైడే. సినిమాలో ఇందాక భవానీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది కష్టం ఉంటుంది సినిమా వెనకాల. చాలా పెద్ద టీం, ఎంతో నమ్మకంతో, చాలా ప్యాషన్తో వర్క్ చేసి సినిమా ముందుకు తీసుకొస్తారు. ఫ్రైడే వరకు మన 100% మన ఎఫర్ట్స్ పెట్టామా లేదా అనేది మనకు తెలుసు. అది మాత్రం మనం 100% పెట్టాలి. అప్పుడు ఫ్రైడే రిలీజ్ అవుతుంది. సో థర్స్డే నైట్ ఏం జరిగితే చూసుకుందాం అని ఆ లెక్కతో ముందుకెళ్ళాలి. నైస్ అన్న, మీరు వర్క్ చేసిన యాక్టర్స్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్లో మా టైటిల్కి యాప్ట్ అయ్యేలా ఎవరు అనిపించారు? నేను యాక్ట్ చేసిన ఆర్టిస్టులతోనా? మస్తు షేడ్లు ఎవరిలో ఉన్నాయనా? ఆఫ్ స్క్రీన్ అయినా ఉండొచ్చు, ఆన్ స్క్రీన్ అయినా. సో ఆన్ స్క్రీన్ అంటే ఇట్స్ లైక్ ఆనెస్ట్గా అన్ని వేరియేషన్స్ చూసిన యాక్టర్ అలా. నేను వర్క్ చేసిన యాక్టర్స్లో అలా నేను వర్క్ చేసిన ఆర్టిస్ట్లో అంటే డెఫినెట్లీ వెంకటేష్ గారు. చాలా షేడ్స్ ఉన్నాయి ఆయనలో. ఆయన మొన్న 75th ఫిల్మ్ ఫినిష్ చేశారు. ఒక గ్రేట్ వర్సటైల్ యాక్టర్ ఆయనలో చాలా షేడ్స్ ఉన్నాయి. అండ్ బయట ఆయనలో అన్ని షేడ్స్ ఉండవు, కానీ ఒక మంచి షేడ్ ఉంది ఆయనలో. చాలా మంచి వ్యక్తి ఆయన. ఆఫ్ స్క్రీన్ కూడా వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ వెల్ మేనర్డ్ అండ్ డిసిప్లిన్డ్ పర్సన్ ఆయన. కానీ ఆఫ్ స్క్రీన్లో వీ వాంట్ దట్ రియల్ మీనింగ్ అనమాట. మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అని, అలాంటి ఒక ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్ అవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు, కోస్టార్ ఎవరైనా కానీ అనే ఫన్ నోట్. అదే ఆలోచిస్తున్నా. ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను కొంచెం ఆలోచించి. ఇంకా ఉన్నాయా? రాసుకున్నారా క్వశ్చన్? అయిపోయా? అయితే నేను వెళ్ళే ముందు చెప్తాను. మస్తు షేడ్స్ ఉన్నాయన్నా నీలా. వరుణ్ తేజ్ గట్టిగా అరవక చెట్లు పడిపోతే. కమల్ హాసన్ దగ్గర నుంచి అలా వచ్చింది. థ్యాంక్ యూ. ప్లెజర్.